హేరాబాయ్ ఏం చేసావు ఇవాళ నా కోసం? నీకోసం ఈరోజు స్పెషల్గా చికెన్ దొన్నె బిర్యానీ చేశాను బాబాయ్. అవునారా? దొన్నె అంటే ఏంది? ఏం లేదు బాబాయ్, కన్నడంలో దొన్నె అంటే ఆకులతో చేసిన బుట్ట అని అర్థం. ఆ బుట్టలో పెట్టించే బిర్యానీనే దొన్నె బిర్యానీ అంటారు. ఒరే అవునా? మరి ఏ ఆకులతో చేస్తారు? ఇంతకుముందు అయితే అరిటాకుతో చేసేవాళ్ళు, ఇప్పుడైతే ఇస్త్రాకులతో చేస్తున్నారు బాబాయ్. బుట్టలాగా చేసి దాంట్లో సర్వ్ చేస్తారు, దాన్నే చికెన్ దొన్నె బిర్యానీ అంటారు. ఈ మధ్యకాలంలో 4 AM బిర్యానీ, 5 AM బిర్యానీ అని చెప్తున్నారు కదా, వాటిల్లో కూడా ఇవి ఎక్కువగా సర్వ్ చేస్తున్నారు బాబాయ్. టేస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో అయితే నార్మల్ బిర్యానీ లాగా దమ్ చేయరు, నార్మల్గా మనం కుక్ చేసుకుంటాం కదా పలావు, అదే విధంగా చేస్తారనమాట. రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది, నాటు స్టైల్లో ఉంటుంది బాబాయ్. తింటూ ఉంటే అసలు ఎంతైనా తినాలనిపిస్తూ ఉంటుంది, హ్యాపీగా అరిగిపోద్ది. మరి ఎలా చేసుకోవాలో వచ్చేద్దామా? కానీ కానీ రా. సరే సరే బాబాయ్, ముందైతే మన చికెన్ దొన్నెం బిర్యానీ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దాంట్లో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి బాబాయ్. ఏవో చెప్తాను చూడు: కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, ఇవన్నీ వేసేసుకొని దీంతో పాటుగా చెక్క, యాలక్కాయలు, లవంగాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని బాగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నామంటే మన పేస్ట్ రెడీ అయిపోతుంది బాబాయ్. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇంగ్రీడియంట్స్, ఏవేవో చెప్తాను చూడు: యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 చిన్న సైజు బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనస్ పువ్వు, ఒక బంట పువ్వు, ఇవన్నీ వేసుకొని సన్న మంట మీద మసాలాలు మాడిపోకుండా మెల్లగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాబాయ్. చూస్తున్నావు కదా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచి మంచి అరోమా వస్తుంది బయటికి. ఓకేనా? ఓకేరా. అది ఇప్పుడు మంచి అరోమా బయటకు వచ్చేసింది కదా. నెక్స్ట్ అయితే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి బాబాయ్. ఇదైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం పింకిష్ కలర్ పోయి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదా, అప్పుడు దాకా ఫ్రై చేసుకొని మనం అయితే మిక్సీ పట్టుకుంటాం బాబాయ్. చూస్తున్నావు కదా ఎట్లా ఉందో, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చేసుకుంటే చాలు. అది మెత్తపడిపోయి కొంచెం పింకిష్ నుంచి ట్రాన్స్పరెంట్ కలర్కి వస్తుంది. ఆ టైంలో తీసుకొని మిక్సీ కొట్టేసుకోవచ్చు, లేదు అలాగే తింటా అనుకుంటే అలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా అయితే మనకి పంటి తగలకుండా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి బాబాయ్. పేస్ట్ అయితే చూస్తున్నావు కదా, ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు సేమ్ బిర్యానీ బౌల్లో మనమైతే ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇలా వేసేసుకోవాలి. ఇది ఎక్కువసేపు వేయించనక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్, మసాలాలు అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఆల్రెడీ పచ్చివాసన పోయింది. జస్ట్ వేసుకొని వేడి చేసుకుంటున్నాం అంతే. ఒక్క నిమిషం వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకున్నాం కదా పచ్చివి, అవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది. అప్పుడు చిన్న చిన్న టమాటా ముక్కలు వేసుకోవాలి బాబాయ్. ఒకటి వేసుకుంటే సరిపోతుంది, మీడియం సైజు. అందులో అయితే కారం, ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి బాబాయ్. కింద అయితే మనం మసాలాలు వేసాం కదా, పొడి మసాలాలు, ఇవైతే మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కాసేపు ఫ్రై చేసిన తర్వాత నూనె అయితే కొంచెం పైకి తెల్లడం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో మనం ఒక 150 గ్రామ్స్ పెరుగు అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ 1/2 కిలో చికెన్, 1/2 కిలో రైస్కి సరిపోతుంది. ఇది వేసుకొని ఎక్కడ కూడా మనకి పెరుగు గడ్డలు లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి బాబాయ్. కాసేపటికైతే నూనె పైకి వస్తుంది ఈ విధంగా. చూస్తున్నావు కదా, బాబ్బా ఏం వాసన వస్తుంది బాబాయ్. నాకే నోరు ఊరిపోతా ఉంది, మరి నీకు ఎట్టుందేమో. అరే అవునవునరా, ఆకలి వేస్తూ ఉంది. ఆ వాసనకి అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను కూడా. అవునవును బాబాయ్. నెక్స్ట్ అయితే మనం 1/2 కిలో చికెన్ వేసుకున్నాం. ఇక్కడ చికెన్ అయితే నేను బిర్యానీ కట్ సైజ్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెద్దవిగా ఉంటే బిర్యానీకి బాగుంటాయి ఎప్పుడు కూడా. అదనమాట సంగతి. వేసుకొని బాగా కలిపేసుకున్నామంటే మసాలా మొత్తం మన చికెన్కి పట్టేస్తుంది. అది అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే కింద అయితే మాడిపోతుంది. మళ్ళీ మాడిపోతే మన మసాలాలు చేదొచ్చేస్తాయి, బాగుండదు. ఇప్పుడైతే జస్ట్ ముక్కకు పట్టేలాగా అలా ఇలా కలుపుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం వాటర్ వేయకుండానే కుక్ చేయండి. అప్పుడైతే మనకి ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల అయితే మీకు చికెన్ మసాలా కింద అయితే అడుగంటకుండా నీట్గా వస్తుంది. దీన్నైతే ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత బాగా కుక్ చేయండి. కుక్ చేస్తే నూనె చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం అయితే దీంట్లో వాటర్ వేసుకుంటాం బాబాయ్.
ఓకేనా. మనం ఇక్కడైతే జీరగ సాంబార్ రైస్ వేసుకుంటున్నాం. దీన్నే చిట్టి ముత్యాల రైస్ అంటారు, సీరగ సాంబార్ రైస్ అని కూడా అంటారు తమిళనాడు, చెన్నైలో అయితే. అది చిట్టి ముత్యాల రైస్కి సేమ్ బాస్మతి రైస్ లాగే పడతాయండి నీళ్ళు. నేను ఇక్కడ తీసుకున్న కప్తో 5 కప్పులు రైస్ వచ్చింది, అందుకని చెప్పి 7.5 కప్స్ అయితే తీసుకున్నాను నేను వాటర్. చూస్తున్నారు కదా. వేసిన తర్వాత నీళ్ళు అయితే ఈ విధంగా కొత్త కొత్తగా మనం ఉడికించాలా, అప్పుడే మన మసాలాల్లోంచి ఫ్లేవర్ మొత్తం చికెన్లోకి పట్టుద్ది. చూస్తున్నారు కదా. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు రుచి చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో సగం చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ తింటా ఉంటే తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది బాబాయ్, అదనమాట సంగతి. ఇప్పుడే ఉప్పు కారం మసాలాలన్నీ ఒకసారి చూసేసుకొని బాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అయితే అవ్వదు మీకు, అదనమాట సంగతి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం రైస్ వేసుకుంటాం. ఈ సీరగ సాంబార్ రైస్, చిట్టి ముత్యాల రైస్ అని ఏమైనా పిలవండి, దీన్ని అయితే ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నానండి నేను. ఈ విధంగా చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ అరోమాటిక్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఓమ కలిపెట్టేయకుండా కొంచెం కొంచెం నాజుగ్గా కదిలించామా లేదా అన్నట్టుగా ఈ విధంగా కదిలించేసామంటే మసాలాలు ముక్కలు అన్నీ కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటాయి. అప్పుడైతే మీరు ఇంకా కదిలించకూడదు. చూస్తున్నారు కదా. నూనె నెయ్యి మొత్తం పైకి ఈ విధంగా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికించుకోండి. ఇదైతే మనం నార్మల్గా బియ్యం ఉడికించుకుంటాం కదా వైట్ రైస్, అదే విధంగా చేసుకుంటాం. అందుకని చెప్పి ఈ విధంగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా పక్కల్లోంచి ఎట్లా వచ్చిందో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి పక్కన మొత్తం బియ్యం అయితే కనిపిస్తుంది మనకి. ఈ టైంలో అయితే మనం దీన్ని ఒక మూత పెట్టేసుకొని 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కానీ కుక్ చేసుకున్నామంటే బ్రహ్మాండంగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిపోయిందండి. జస్ట్ 20% వాటర్ ఉంది. సేమ్ ఈ టైంలోనే మీరైతే ఒక గుడ్డ పెట్టేసి ఈ విధంగా వెయిట్ పెట్టేసి మూత పెట్టేశారంటే లోపల లోపల ఉడికిపోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో అయితే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా దమ్ చేసేసాను నేను. కాసేపు అయిపోయింది, 20 మినిట్స్. ఇంకో 10 మినిట్స్ అయితే వదిలేసాను నేను. ఇప్పుడు చూద్దాం. ఆహా, ఆ వాసన వస్తుందండి. బాబా బాబా, మీకేం అనిపిస్తుందో కానీ నాకైతే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా. రైస్ అయితే పొడి పొడిగా వచ్చేసింది అనమాట. అది ముక్క కూడా నెంబర్ 1గా కుక్ అయిందండి. మెత్తగా ఉంది, దూదిలాగా ఉంది, అట్లా పట్టుకుంటే ఇటు ఇరిగిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. రైస్ చూసారా ఎంత బాగా ఉందో. మన నార్మల్ హైదరాబాదీ దమ్ బిర్యానీలో వేరుగా ఉంటుందండి రైస్, కానీ ఈ చిట్టి ముత్యాల రైస్లో ఆ రైస్కే ఉండే స్పెషాలిటీ వేరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చిట్టి ముత్యాల రైస్ తిని ఉంటే ఈ టేస్ట్ అయితే మీకు బాగా అర్థం అవుతుందన్నమాట. అది చూస్తున్నారు కదా. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసుకొని హ్యాపీగా రెడీగా సర్వ్ చేసుకుని తినేసంటే అయిపోద్ది అనమాట. బాబాయ్ వచ్చేసాయి, పక్కకి లేరా. అబ్బా బాబా, ఏముందరా. ఆ గుడ్డులో చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకొని నిమ్మకాయ రసం పిండుకొని ఆ చికెను రైసు కలుపుకొని తింటా ఉంటే ఉంటుందిరా నా సామి రాంగా. సూపర్ అంటే సూపర్ ఉంటుందిరా అబ్బాయ. అది వ్యూవర్స్, మీరు కూడా చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.